ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 30వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 2వ చరణం. మరి దేవుని వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనదండి. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నమాట ఏంటంటే పరిపూర్ణమైనటువంటి సౌందర్యం గల సియోను రాయబడింది. మరి సియోను అనగా మరి దేవుని సంఘం ఉంది, దేవుని ఆ పరలోక రాజ్యం. ఎందుకంటే కీర్తన గ్రంథం 128వ కీర్తనలో కూడా సియోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును అని ఉంది. కాబట్టి సియోను అనగా పరలోకం ఎలాంటిదంటే మరి పరిపూర్ణమైనటువంటి సౌందర్యము గలది. ఆ సౌందర్యములో నుండి దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు, లేకపోతే ఆ దేవుని ఆ ఎడలో ఉన్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ప్రకాశించుచున్నాడంటండి. కాబట్టి దేవాది దేవుని సన్నిధిలో ఆ ప్రకాశింపచేసే ఆ స్థలంలో మనం ఉండాలంటే మరి దేవుని వద్దకు రావాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆయన ప్రకాశింపచేసే ఆ సౌందర్యం. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన ముఖము ప్రకాశింపచేసింది. ఎందుకంటే ప్రకాశింపచేసే దేవుని ఎదుట ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ముఖము కూడా ప్రకాశింపగా ఉందండి. కాబట్టి ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి వారు ఇంకా ఎవరైనా మరి ప్రకాశింపమైనటువంటి దేవుని వద్దకు రావాలి. వచ్చినప్పుడు మరి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదము ఆనందం కలుగుతుంది. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవాధిపతిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి నువ్వు రమ్మని పిలుచుచున్నావు. దేవా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. నీ వద్దకు వచ్చినారు, వారి జీవితంలో గొప్ప సౌందర్యము గలటువంటి ఆ పట్టణములో నుండి నువ్వు నాయన ప్రజల వైపు ప్రకాశింపచేసేవాడు దేవుడు నీవే. దేవానికి స్తోత్రాలైనా ప్రతి కుటుంబాలు కూడా ఆనందం సంతోషం మీరు భారతదేశాన్ని మీరు కాపాడుతున్నందుకు వందనాలు. దేశానికి నెమ్మది సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలైనా దేవారాజుల అధికారులు మంచివంతం పడినైనా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. యవన బిడ్డలను కూడా ప్రభా నీతి మార్గంలో నడిపించుకొని చెడు వ్యసనాల నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తున్నావు. నీకు వందనాలు. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినింపమని ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఆయన నీకు వందనాలు తండ్రి ప్రభు. పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరుగులు తినంపండి. దేవానికి స్తోత్రాలు ప్రభా. మరి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినంపండి తండ్రి. దేవా చేస్తే మా దేశ పాడి పంటనంతని కూడా మీరు ఆశ్రయించండి, దీవించను. దేవా ఈ నెలలో తండ్రి ప్రభా మరి సభలు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు చక్కగా ప్రభా సభలు జరిగించిన కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి, కోర్టు గొడవలు కేసు గొడవలు కూడా కొట్టివేసి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. గృహం లేని వారికి గృహం దయచేయండి తండ్రి. దేవా వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి, గర్భం చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి దేవా ప్రతి సేవకుల కుటుంబాన్ని బిడ్డలను సంఘమునంతని కూడా దీవించండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.